హలో అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో స్పెషల్ చికెన్ కర్రీ విత్ వెజిటబుల్ పలావ్. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ ఆఫ్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసి ఒక అరగంట సేపు వదిలేయాలి. ఆ తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం గీ, 1 స్పూన్ ఆయిల్, 2 బిర్యానీ ఆకులు, 2 స్టాగ్నెస్, లవంగాలు, యాలక్కాయలు, చెక్క కూడా యాడ్ చేసుకోండి, నేను మర్చిపోయాను. కొంచెం జీలకర్ర వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత 2 చిల్లీస్, 2 ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఆనియన్ అనేది కొంచెం మగ్గాలి. ఆ తర్వాత వెజ్జీస్ యాడ్ చేసుకోండి. నేనైతే క్యారెట్ అండ్ బంగాళదుంప తీసుకున్నాను. బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేయండి. ఆ తర్వాత కొంచెం అల్లం పేస్టు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసి ఒక టమాటా వేసుకోండి. మళ్ళీ మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పొయ్యి మీద వదిలేయండి. అలాగా 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ధనియా పొడి, మేము కారం కూడా యాడ్ చేస్తామండి. కొంచెం కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం పెరుగేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు అనేది ఆప్షనల్ అనమాట. పలావ్ హైలైట్ అవుతుంది అనమాట పెరుగేసుకుంటే. కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేయండి. ఆ తర్వాత 1 కప్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి టేస్ట్కి సరిపడా. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వదిలేయాలి. పొయ్యి మీద బాగా మరగాలన్నమాట వాటర్ అనేది. అరగంట సేపు నానబెట్టిన బియ్యము ఇలా బాగా మరిగిన వాటర్లోకి వేసుకోవాలి. ఇది నార్మల్ రైస్ కొలత అనమాట. అదే మీరు బాస్మతి బియ్యం అయితే 1 కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్ వాటర్ తీసుకోవాలన్నమాట. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి మిక్స్ చేయండి, పద్దాకలా మిక్స్ చేయొద్దు. ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేయాలి. ఆ తర్వాత చూడండి, మన వేడి వేడి వెజ్ పలావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కర్రీ చేద్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, 2 చిల్లీస్, 3 ఆనియన్స్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేయండి. ఆనియన్ అనేది బాగా మగ్గాలన్నమాట. 2 నిమిషాల తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని బాగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకోండి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేయాలి. ఆ తర్వాత మూత తీసుకొని ఒకసారి చికెన్ని బాగా కలిపి ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఇలా కొంచెం వాటర్ పోయాక కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని చికెన్ని బాగా మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేయండి. కొంచెం వాటర్ పోవాలన్నమాట చికెన్లో. ఇలా కొంచెం వాటర్ పోయాక 2 స్పూన్స్ కారం వేసుకొని ఒక 1 స్పూన్ ధనియా పొడి, తర్వాత కొంచెం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేయాలి. ఆ తర్వాత నాకు కర్రీ గ్రేవీగా కావాలి కాబట్టి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను గ్రేవీ కోసం. మీరు గ్రేవీ వద్దంటే వాటర్ని స్కిప్ చేసేయండి. అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేయండి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటాయి చికెన్ కర్రీలో. బాగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. మన ఎమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది మా ఇంట్లో స్పెషల్ అనమాట, చికెన్ కర్రీ విత్ వెజ్ పలావ్. దానికి కాంబినేషన్గా నేను రైతా చేశాను అండ్ కొన్ని ఆనియన్స్ అండ్ లెమన్ తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై.